దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని జనాంగమా, మరి యొక్క ఆదివార ఆరాధనని ఈ దినం జరుపుకోవడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా మేము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో పాటు కూడి వచ్చి మమ్మల్ని మాతో కలిసి ఆరాధన చేస్తున్న మీ అందరినీ కూడా మేము అభినందిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఆరాధనలోనికి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. కృపగల పరలోకపు తండ్రి, మీ పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గత ఒక వారం కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి దీవించి మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభువా, మిమ్మల్ని స్తుతించడానికి ఈ ఆదివారం దిన ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి ప్రభువా మీ ఆత్మను మాతో ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆరాధనని ప్రభువా, మా యొక్క స్తుతులను మీరు అందుకోండి ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా నడిపించండి. ఎవరెవరైతే ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో, ఈ ఆరాధన వీక్షించబోతూ ఉన్నారో, వారందరినీ కూడా ప్రభువా మీ కృపలతో నింపండి. మీ స్వర్గీయమైనటువంటి ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రభువా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుని దేవుణ్ణి మహింపరచుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా, యేసు ప్రభువును ఎల్లరూ స్తుతించుడి. మనం అన్ని విషయాల్లో అన్ని వేళల్లో దేవుని స్తుతించే వారంగా ఆయన నామాన్ని మహింపరిచే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ పాట పాడుకుందాం. హల్లెలూయా. చర్యలను
యుద్ధము యెహోవాదే. మన పక్షాన యుద్ధం చేయవాడు ఆయన ఒక్కడే, యెహోవాదే. యుద్ధము యెహోవాదే. మనకు రాజులు లేరు, శూరులు లేరు, ఎవరు లేరు. మనకు దేవుడే ఉన్నాడు మన పక్షాన. దేవుడే మన పక్షాన యుద్ధం చేయవాడు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడరుసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడరుసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు గతయైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు గతయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
చేసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడదోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు గట్టైన యేసయ్యా మన అన్న విశ్వాసమునకు గట్టైన యేసయ్యా మన అన్న యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే హల్లెలూయా హల్లెలూయా వాక్యపఠనం చేసుకుందాం. ఇది వాక్యపఠనంతో ఏర్పాటు చేయబడినటువంటి 42వ కీర్తనని వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. 42వ కీర్తన, సామ్ నంబర్ 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జనసమూహముతో పండుగ చేయుచున్న జనసమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతం నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొంచున్నాను. నీ జలప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఆఖరి వాక్యం అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆయనే నా రక్షణకర్త, ఆయన దేవుడు, ఆయనే మనల్ని రక్షించేవాడు. కాబట్టి ఇంకను నేను ఆయన స్తుతించదని కీర్తనకారులు చెప్తున్న రీతిగా ఆయన మనల్ని కూడా రక్షిస్తున్నటువంటి దేవుడు, మనల్ని కూడా కాస్తున్నటువంటి దేవుడు, మనల్ని కూడా నడిపిస్తున్నటువంటి దేవుడు, మనల్ని ఈ లోకంలో బ్రతికిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మనం ఇంకా ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. మనం అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొద్ది నిమిషాలు ఆయన స్తుతించుకుందాం, ఆయన్ని కొనియాడుకుందాం, ఆయన్ని వేడుకుందాం, ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మనల్ని రక్షిస్తున్న కృపను బట్టి, ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఆయన మనల్ని జీవదాతగా ఉండి మనల్ని జీవింపజేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర. ప్రభా మీకు వందనాలు అయినా, మీకు వందనాలు ప్రభా. నైనా యోగ్యమైనటువంటి మమ్మల్ని ప్రభా మీరు బ్రతికించి లోకంలో నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఎక్కడో పాపంలో మగ్గిపోయి ఉండవలసిన మమ్మల్ని ప్రభా వెతకి రక్షించి ప్రభా. నైనా మీరు సజీవుల లెక్కలో ఉంచి ప్రభా, చనిపోయిన స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తి ప్రభా మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. సజీవుడమైనటువంటి దేవుని కొనియాడే భాగ్యం
మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు 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 ప్రభా. ఈ లోకంలో మీ వంటి దేవుడు ఇంకొకడు లేదని చెప్పి గ్రహించే ప్రభా జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చి ప్రభా నిజమైన దేవుణ్ణి ఆరాధించే కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమైన దీప మార్గాన్ని మీరు మాకు ప్రభా ద్వారాలు తెరిచి ప్రభా నాయన మా ముందు మంచి మంచి మార్గాన్ని మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు. నిజమైన మార్గాన్ని తెలుసుకోవడానికి మీరు కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ లోకంలో అనేక మంది మరణించిపోతూ ఉండగా నశించిపోతూ ఉండగా ప్రభా మమ్మల్ని వెతికి రక్షించి ప్రభా జీవింపచేసి ప్రభా ఆయన వెలుగులో నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ లోకంలో అనేకమైనటువంటి సంఘటనలు అనేకమైనటువంటి సంభవాలు జరుగుతూ ఉండగా మమ్మల్ని మాత్రం ప్రభా ప్రతి సంఘటన నుంచి ప్రతి సంభవం నుంచి ప్రభా మీరు రక్షిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. ఎన్ని స్తోత్రాలు చెల్లించిన ప్రభా మేము తీర్చుకోలేము ప్రభా. అయినా మీకు వందనాలు. ఎవరు ప్రభా ఈ మార్గం మమ్మల్ని నిలబెట్టగలరు? మీరు తప్ప ఎవరు ప్రభా మమ్మల్ని రక్షించగలిగినటువంటి వారు? ఈ లోకంలో మీరు తప్ప ప్రభా సత్యాన్ని బోధించగలిగినటువంటి ఎవరున్నారు ప్రభా? మీకు స్తోత్రాలు. కాబట్టి ప్రభా ఇదిగో మీరు దేవాతి దేవుడు రానయ్యున్న దేవుడు మమ్మల్ని ప్రభా నాయన స్వర్గానికి తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు. కాబట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు ప్రభా. మీకు వందనం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధుడాన్ని స్తోత్రాలు స్తోత్రాలు నాయన. కృపామయుడాన్ని స్తోత్రాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా దేవా మీ కృప చాలు తండ్రి నీ స్తోత్రాలు నాయన. మా జీవితాలకు చాలిన దేవుడవు నమ్మదగిన దేవుడవు సహాయకుడవు తండ్రి నీ స్తోత్రాలు నాయన. తండ్రి నీ స్తోత్రాలు నాయన. అయ్యా మా ఆరాధన మీరు అందుకుంటున్నాయన నీ స్తోత్రాలు. అయ్యా మా మధ్యకి దిగిరమ్మని వేడుకుంటున్నాను తండ్రి నీ స్తోత్రాలు నాయన. మీ సన్నిధి మీ ప్రసన్నత మా పై నుంచి నాయన నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడాన్ని స్తోత్రాలు. ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నవో తండ్రి నీ స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క ఆరాధనలో మీరుండి నడిపించండి తండ్రి స్తోత్రాలు. మీ కృప చాలు తండ్రి స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు
స్తోత్రాలు స్తోత్రాలు. సహాయం చేయండి తండ్రి, నీ స్తోత్రాలు. దేవా మీకే స్తుతులు, వేలాది వందనాలు ప్రభువా. నాయనా నీ స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా, నీ స్తోత్రాలు. నాయనా మీ ఆత్మతో బలపరిచి నడిపించండి తండ్రి, నీ స్తోత్రాలు నాయన. దేవా కృప చూపించండి అయ్యా, నీ స్తోత్రాలు నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి, నీ స్తోత్రాలు నాయన. మమ్మల్ని బలపరచండి ప్రభువా, నీ స్తోత్రాలు నాయన. దేవా సహాయం చేయండి నాయన, నీ స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమాన్ని ఆదించేంత వరకు మీ దీక్షతను నడిపించి మీరే మహిమకంతా ప్రభావం పొందుకోమని మా ప్రభు దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, ఒక వారం కాలమంతా కూడా దేవుడు మన పక్షా నుండి మనకి జయం తెచ్చేసి ఈ లోకంలో సజీవుల లెక్కలో ఉండడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మరి ఒకసారి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా 25వ తారీఖు మన సంఘ సభ్యులైనటువంటి కవిత రాంబాబు గారి తల్లి గారు దేవుని పిలుపుని అందుకొని పరలోక యాత్రకు వెళ్ళి ఉన్నారు. కాబట్టి ఆమె మరణంలో మీరందరూ సహకరించి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఆ విడవబడిన కుటుంబం కోసం, ఆదరణ కోసం మీరందరూ మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, వచ్చే వారం మన ఆలయంలో ఆరాధన కొనసాగించాలని, ఆరాధన పునఃప్రారంభించాలని మేము ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి వచ్చే ఆదివారం మన ఆలయంలోనే ప్రొద్దున 9 నుంచి 10 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి సంఘస్థులందరూ కూడా ఇది గమనించి వచ్చి ఆరాధనలో పాల్గొనాలని మనం చేస్తున్నాము. అందరూ కూడా గవర్నమెంట్ యొక్క నామ్స్ని పాటిస్తూ అందరూ మాస్కులు ధరించి రావాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఈ లోకంలో చాలామంది అంటే దాదాపు మానవులందరికీ కూడా పరలోకం గురించి లేదా స్వర్గం గురించినటువంటి అవగాహన, ఆలోచన ఎక్కువ మందిలో ఉంది. అందుకే ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ అవగాహన చాలా ఎక్కువ ఉంది. మన పూర్వీకుల నుంచి కూడా స్వర్గ ప్రాప్తి పొందాలని, స్వర్గాన్ని మరి స్వర్గంలోనికి ప్రవేశించి దానిలో ఉన్నటువంటి సుఖాలని అనుభవించాలని చాలా తాపత్రయపెడుతూ అనేక మార్గాల్ని వెతుకుతూ ఉన్నారు, అనేక మార్గాన్వేషణలో ఉన్నారు. అంటే స్వర్గం అనేది ఉంది, అది అదృశ్యంగా ఉన్నా కానీ అది అదృశ్యమైనటువంటి సత్యంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని పొందుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. అది ఉన్నమాట నిజం, కానీ దానిలో ప్రవేశించడానికి కావలసిన మార్గాల కోసం అన్వేషణలు వెతుకుతున్నారు. కొంతమంది అయితే బొందుతోనే స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు పరలోకం గురించినటువంటి ఒక డిస్క్రిప్షన్ మన బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే, దేవుని నివాసం, పరలోకం లేదా స్వర్గం దేవుని నివాసంగా చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా దేవుడు మనుష్యులతో కాపురం ఉండేటువంటి స్థలం, దేవుడు మనుషులతో కలిసి కాపురం చేసేటటువంటి స్థలంగాను, అంతేకాకుండా మనుషులు దేవుని ప్రజలుగా ఉండే రాజ్యంగాను, అంతేకాకుండా మరణం లేనటువంటి చోటు, దుఃఖము లేనటువంటి చోటు, ఏడ్పు వేదన లేనటువంటి చోటుగా స్వర్గం గురించి లేదా పరలోకం గురించి బైబిల్ చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునాక. ఇంకో మాటలో చెప్పాలంటే ఆనందము, శాంతి, సమాధానాలు మాత్రమే ఉన్నటువంటి ఒక స్థలం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ స్థలాన్ని పొందుకోవడానికి, ఈ స్థలానికి వెళ్ళడానికి, పరలోకం చేరుకోవడానికి, స్వర్గాన్ని అందుకోవడానికి అనేక మంది ప్రయత్నం చేయడంలో ఏ తప్పు లేదు. కానీ ప్రియులారా, ఆ మార్గం ఏంటని చాలామందికి తెలియక ఈ లోకంలో అలమటిస్తూ ఉన్నారు. స్వర్గం మాత్రం ఉంటే పర్వాలేదు, ఏ మార్గం నుండి వెళ్ళినా కానీ ఆ స్వర్గానికి వెళ్ళుండేవారేమో. కానీ
ప్రియరా, స్వర్గం మాత్రమే కాదు, నరకం అనేది ఇంకొకటి కూడా ఉంది. దేవునికి స్తోత్రం. స్వర్గం మాత్రం ఉంటే ఏ భయం లేకుండా ఏ మార్గంలోంచి వెళ్ళినా కానీ బహుశా అక్కడికి చేరుకుని ఉండేవాళ్ళమేమో. కానీ నరకం అనేది ఇంకొకటి ఉంది. నరకం గురించి మనం చూస్తే చూడండి, అపవాదికిని వాని దూతలకు ఏర్పాటు చేయబడినది నరకముగా మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతుంది. ఈ నరకం అనేది అపవాదికి అంటే సైతానికి దాని దూతల కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలం. పరలోకం దేవుని నివాస స్థలం. అయితే ఈ పరలోకం ఇంకా చూస్తే లోకములోని సకలమైనటువంటి ఆ స్థలానికి చేరుకున్నటువంటి వారు, ఆ మార్గంలో వెళ్ళినటువంటి వారు అక్కడ అగ్నిగుండము, అక్కడ ఏడ్పులు, పండ్లు కొరుకుతూ ఉంటాయని చెప్పి మత్తయి సువార్త 13వ అధ్యాయం 21, 41, 42 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి మొదటిది నరకం అపవాదికి దాని దూతల కోసం ఏర్పాటు చేయబడింది. అక్కడ అగ్నిగుండం ఎప్పుడు మండుతూ ఉంటుంది. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుతూ మాత్రమే ఉంటుంది. అగ్నికి కాలుతూ ఆ శ్రమలకు ఓర్వలేక వారు కేకలు వేస్తూ వారి పళ్ళు కొరుకుతూ మరి బిగ్గబట్టుకునే శ్రమ నొందే అనుభవం అక్కడ మనకి కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, ఈ లోకంలో ఉంటే మనుషులు మనం అందరం కూడా అందంగా ఉండాలని, భోగభాగ్యాలతో ఉండాలని చాలా ఆశిస్తాం, చాలా అందంగా అలంకరించుకోవాలని ఆశిస్తాం. కానీ నరకానికి వెళితే మాత్రం నరకం అనేది అందాన్ని నుంచి, మానవునికి భోగభాగ్యాల నుంచి దూరం చేసేటటువంటి స్థలం. అక్కడికి వెళితే మనం డెకరేట్ చేసుకోవడానికో, మనం మేకప్ వేసుకోవడానికో అక్కడ సమయం ఉండదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఎప్పుడు ఏడుపు మాత్రమే ఉంటుంది, మిగిలిన దేనికి సమయం ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నరకం అనేది అందం నుంచి, భోగభాగ్యాల నుంచి మనిషిని దూరం చేసే స్థలం. ఇంకొకటి ఏంటంటే, దేవుని ప్రసన్నత నుంచి, దేవుని ప్రత్యక్షత నుంచి మానవుణ్ణి శాశ్వతంగా వేరుపాడ్చే స్థలం. చాలా ప్రాముఖ్యంగా బాగా గమనించండి. నరకం అనేది దేవుని యొక్క ప్రసన్నత నుంచి, దేవుని యొక్క ప్రత్యక్షత నుంచి మానవుణ్ణి శాశ్వతంగా వెడగొట్టే స్థలం. దేవునికి స్తోత్రం కలుగా. కాబట్టి మనం వెళ్ళే మార్గాలు ఎటు వెళ్తున్నాయి? స్వర్గానికి వెళ్ళే మార్గం ఏది? అనేక మార్గాలు ఉన్నాయి. మనిషికి ఒక మార్గం చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క ఆత్మీయ ఆత్మీయ పండితులు, ఆత్మీయ స్పిరిచువల్ ఫాదర్సు, స్పిరిచువల్ రకరకాలైనటువంటి మతాలు, రకరకాలైనటువంటి మార్గాలు వారు సూచిస్తూ ఉన్నారు. కానీ నిజంగా స్వర్గానికి వెళ్ళేదేది, నరకానికి వెళ్ళేదేది అని తేల్చుకోవడం మన వంతుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరలోకాన్ని మనసులో పెట్టుకుని అందరూ కూడా పరలోకం వెళ్ళాలనే కోరుకుంటారు, నరకానికి వెళ్ళాలని ఎవ్వరు కోరుకోరు. కాబట్టి పరలోకాన్ని మనసులో పెట్టుకుని మన మార్గం ప్రయాణం చేస్తూ నరకానికి వెళ్ళిపోయామనుకోండి, అంతకన్నా దుర్లభమైన పరిస్థితి మానవుడికి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరికి ఇది జరుగుద్ది? ఎవరికి పరలోకంలో ప్రయాణిస్తూ నరకానికి వెళ్ళే సంఘటనలు ఎవరికి జరుగుతాయంటే, ఎవరైతే రక్షకుని లేకపోతే రక్షణను, నిజమైన మార్గాన్ని తృణీకరిస్తారో వారికి అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను ఆశపడుతున్నాను. ఎవరైతే నిజమైన స్వర్గాన్ని మార్గం ఏర్పాటు చేయగలిగినటువంటి రక్షకుణ్ణి, ఆ రక్షణని లేదా ఆ మార్గాన్ని తృణీకరిస్తారో వారు ఆ మార్గంలో లేని వారిగా మనం గమనించాలి. ఎప్పుడైతే స్వర్గానికి వెళ్ళే మార్గం నుంచి పక్క మార్గంలోకి మళ్ళుతారో, ప్రతి పక్క మార్గం, స్వర్గానికి ఒకటే మార్గం, పరలోకానికి ఒకటే ద్వారం, పరలోకానికి ఒకటే మార్గం. ఆ మార్గం తప్పి ఇంకొక మార్గం వెళ్తే ఇంకా అనేక మార్గాలు ఉండొచ్చు. ఏ మార్గం వెళ్ళినా కానీ నరకానికి మాత్రమే అవి దారి తీస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రక్షకుణ్ణి, రక్షణని ఎవరైతే తృణీకరిస్తారో వారి మార్గాలు తిన్నగా నరకానికి వెళ్తాయని చెప్పి బైబిల్ బోధిస్తూ ఉంది. ఉదాహరణకి అంటే రక్షణను తెలిసి, రక్షకుణ్ణి ఎరిగి, మన మార్గాలు, మన గమ్యాలు, మన పయనించవలసిన పయనం తెలిసి కూడా
పక్కదారి పడితే తప్పనిసరిగా మనం నరకానికి వెళ్ళి తీరుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకి బైబిల్ కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నట్లయితే, ఇస్కరియోతు యూదా, ఆయనకి రక్షణ తెలుసు, ఆయనకి రక్షణ మార్గం తెలుసు, రక్షణ ద్వారం తెలుసు, ఆయన ప్రయాణం చేయవలసిన విధానం తెలుసు, ఆయనకి గమ్యం కూడా తెలుసు. అయినా కానీ ప్రియులారా, కొన్ని కారణాల చేత ఆయన మార్గం తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా చూడండి, ఫెలిక్స్ రోమన్ అధికారి ఫెలిక్స్ మరి పౌలుని ఇంటరాగేట్ చేస్తూ లేదా ఆయనకి తీర్పు తీర్చే విధానంలో ఆయన సువార్త నెరిగి ఆ మార్గాన్ని తెలుసుకుని, అంతేకాకుండా పౌలుని పిలిచి మరి ఆ మార్గం గురించి బోధించి పూర్తిగా అవగాహన చేసుకున్నాక కూడా ఆయన పక్క మార్గానికి వెళ్ళిపోయినటువంటి విధానం మనం చూస్తాం. చూడండి, మరి అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం మనం చూస్తే, 24వ అధ్యాయం 22, 24 వచనాలు మనం చూస్తే, ఫెలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై, ఏ మార్గం? యేసుక్రీస్తు మార్గం. ఏ మార్గం అయితే స్వర్గానికి దారి తీస్తూ ఉందో, ఏ మార్గం అయితే పరలోకం వైపు నడుస్తూ ఉందో, ఆ మార్గం గురించి పూర్తిగా తెలుసుకున్నవాడే ఫెలిక్స్ ఈ మార్గం గురించి బాగుగా ఎరిగిన వాడై, సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శ నిలుపు చేశాను. తర్వాత 24వ వచనం చూస్తే, కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసము గూర్చి అతడు బోధింపగా వినెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని పిలిపించుకుని మరి ఆ మార్గం గురించి పూర్తిగా తెలుసుకుని విని యేసు క్రీస్తునందలి విశ్వాసమును గూర్చి పూర్తిగా ఎరిగిన వాడయ్యి, ప్రియులరా, ఆయన మనం చూస్తే చూడండి, ఆయన చూస్తే 25వ వచనం మనం చూస్తే, 25వ వచనం అంటాడు కదా, ఆయన భయపడిపోయాడట. చదవండి ఒకసారి 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళిపోమన్నాడు. చాలు, మిగుల భయపడి. దేనికి భయపడ్డాడండి? స్వర్గానికి వెళ్ళడానికి భయపడ్డా? ఆ మార్గంలో పయనించడానికి భయపడ్డాడా? దేవునికి స్తోత్రం కలుగునుక. స్వర్గానికి వెళ్ళడానికి ఎవ్వరూ భయపడరు. స్వర్గానికి వెళ్ళాలనే కోరుకుంటారు, పరలోనికి వెళ్ళాలనే కోరుకుంటారు. కానీ ఆ మార్గంలో ప్రయాణించడానికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఇరుకైన మార్గం. ఆ మార్గంలో ప్రయాణించడం కొద్ది కష్టమైన సంగతి. ఆ మార్గంలో ప్రయాణించేవారు లోకానికి ఎదురేదవలసిన పరిస్థితులు ఉంటాయి, లోకానికి ఎదురుగా నడవలసిన పరిస్థితులు ఉంటాయి. అంత లోకమంతా ఒకవైపు వెళ్తూ ఉంటే మనకు దానికి వ్యతిరేకంగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇదంతా గ్రహించినటువంటి ఫెలిక్స్ భయపడ్డాడు. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్ళాలంటే బహుశా తన పదవి వదిలేయాలి, తన భోగభాగ్యాలు వదిలేయాలి, తన లగ్జరీస్ వదిలేయాలి. దేవునికి స్తోత్రం. తన రాజకీయాలు బహుశా వదిలేయవలసి వస్తుందేమో. ఇవన్నీ వదిలేస్తే ఇంక ఏముంది ఈ లోకంలో అనుకునే ఒక ఆలోచన ద్వారా తను పక్కదారిలోనికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూస్తున్న అగ్రిప్ప రాజా, ఫేస్తు, అంటే ఫెలిక్స్ తర్వాత వచ్చినటువంటి రోమనాధికారి ఫేస్తు, వీళ్ళందరూ కూడా అదే బాటలో ప్రయాణించారు. వారందరికీ సత్యం బాగా తెలుసు. అయినా కానీ ఆ మార్గం బాగా తెలిసినా కానీ ప్రియరా, ఆ మార్గం వదిలిపెట్టి వారు పక్క మార్గానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. బాగా గమనించండి ప్రియరా. స్వర్గానికి వెళ్ళాలని ఆశ ఉండి నరకానికి వెళ్ళడం ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకొక సంఘటన మనం బైబిల్లో మనం చూస్తాం. యవ్వనుడైనటువంటి ధనవంతుడైన అధికారి యేసు ప్రభువుకు పరిగెత్తుకొచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నేనేం చేయాలని అడిగినటువంటి సంఘటన ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం ఒకసారి తీద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వచనాలు మనం చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వచనాలు. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదును అని ఆయనను అడిగాను. ఇతను చాలా తొందరగా వస్తున్నాడు, చాలా ఎమర్జెన్సీ ఉంది అతనికి.
ఏమైనా సరే నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గం కనుగొనాలి అని చెప్పి ఆశపడుతున్నాడు. అదే ఈ లోకంలో కూడా అనేక మంది ఇదే చేస్తున్నారు. నిత్య జీవానికి వెళ్ళాలని బలమైన కోరిక కలిగి ఉన్నారు, చాలా అన్వేషణలు చేస్తున్నారు, చాలా తొందరపడుతున్నారు. ఈయన ఏం చేస్తున్నాడంట, ఆ పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు. వచ్చి మోకాళ్ళుని ప్రభు ముందు మోకాళ్ళుని నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలని వారు అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన మనం గమనిస్తే ఆ తర్వాత అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, 19వ వచనం, వద్దు దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను. కాబట్టి ఈయన అవన్నీ అనుసరిస్తున్నాడు. అంటే భక్తి బాగానే చేస్తున్నాడు, భక్తి కలిగినటువంటి వాడు, పదాజ్ఞలు బాగా పాటిస్తున్నాడు, చందాలు ఇస్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, దేవాలయానికి కావలసినవి చేస్తున్నాడు, పరిచర్యలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ బాల్యం నుంచి కూడా చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి భక్తి అయినటువంటి ఒక ఆయనే. అయితే 21వ వచనం చూస్తే మనం, యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, ఎందుకంటే భక్తి కలిగినటువంటి వాడు, యవ్వనస్తుడు, స్వర్గానికి వెళ్ళాలనే ఆశ కలిగినటువంటి వాడు, స్వర్గానికి వెళ్ళాలని త్వరపడుతున్నటువంటి వాడు, ఆయన యొక్క కోరికను యేసయ్యకి ప్రకటిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఆయన యందు దయ కలిగి అతన్ని ప్రేమించి స్వర్గానికి వెళ్ళే దారి ఆయనకు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్గం బోధించాడు, ఇరుకైన మార్గం. ఇట్స్ ద నారో వే. వీ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు లూజ్ ఎవ్రీథింగ్. మనం ఉన్నదంతా లెక్క చేయకుండా వదిలేయమంటే అమ్మేసి ఇచ్చేయమని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ మార్గాల్లో ప్రయాణించాలంటే ఈ లోకంలో మనకు ఉన్నదాన్ని అంతా వదిలేసినా కానీ, ఈ లోకంలో మనం ఉన్నదాన్ని లెక్క చేయకుండా ఈ మార్గంలో ప్రయాణం చేయగలిగిన నాడు మనం ఆ పరలోకంలోనికి ప్రవేశించడానికి అర్హులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి గమనిస్తే. ఒకటి, బీదలకు సహాయం చేయడం, లేని వారికి సహాయం చేయడం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. 2 ముఖ్యమైన ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాని, నీ దేవుణ్ణి నీ హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించి. ఈ 2 పాటిస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఇందులో యేసయ్య చెప్పిన మొదటిది, నువ్వు బీదలకిమ్ము, అంటే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. నీకుంది చాలా, వారికి కూడా ఇవ్వు, లేని వారికి ఇవ్వు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఆజ్ఞలు పాటించు. ఆజ్ఞలన్నీ తెలుసన్నాడు, కానీ అది పాటించినట్లు ఇక్కడ మనం చూడట్లేదు. దేవునికి స్తోత్రం. అది ఆయన పాటించట్లేదు. కాబట్టి అన్నీ ఉన్నాయి, అన్నీ చదువుతున్నాడు, భక్తి ఉంది, స్వర్గానికి వెళ్ళాలనే కోరిక ఉంది, కానీ చేయవలసిన క్రియ, మార్గంలో నడవవలసిన రీతిలో ఆయన నడవలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ మార్గం సరిగ్గా ఆయన అర్థం చేసుకోలేదు. కాబట్టి ఆ మార్గాన్ని దేవుడు చూపిస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన మనలో అనేక మందికి అనేక ఉండుంటుంది, చాలా ఉండుంటాయి, అన్నీ ఉన్నాయి, కోరికుంది, పరలోకం వెళ్ళాలని కోరుకుంది, కానీ నడవవలసిన మార్గం మనకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించగలిగినటువంటి ఆ మార్గం మనం పాటిస్తున్నామా లేదా? దేవునికి స్తోత్రం. 2వది, నన్ను వెంబడించు అన్నాడు. మొదటిది పేదలకివ్వు, 2వది వచ్చి నన్ను అనుసరించుమని ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను వెంబడించు, దేవుణ్ణి సేవించు, ఆత్మీయత కలిగి ఉండు. మొట్టమొదటిది ఈ లోకాన్ని ప్రేమించంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, తర్వాత దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి వెంబడించు. అప్పుడు అది సరి అయిన మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే
ఆయన వెళ్ళాలనుకున్నాడు, వచ్చాడు. కాబట్టి వెంటనే మనం పైకి చదివితే అతడు 22వ వచనం, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఉన్నాయి, స్వర్గానికి వెళ్ళే కోరిక కూడా ఉంది, దేవునికి స్తోత్రం. కానీ అతడు మిగుల ఆస్తి గలగాడు గనుక, ఆయన కోటీశ్వరుడు గనుక ఆయన కోట్లు ఇచ్చేయడానికి ఆయనకి మనసు చెల్లట్లేదు. ఆయన చిన్నబుచ్చుకుంటున్నాడు, ఆయన వెనకాడుతున్నాడు, వెనకంజ వేస్తున్నాడు, మార్గం పక్కకు తప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మార్గం ఆయనకి నడవడానికి వల్లవట్లేదు. అదే నేను చెప్పింది, ఆ మార్గం ఇరుకైన మార్గం. మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలంటే విశాలమైనటువంటి హృదయం కావాలి, విశాలమైనటువంటి అండర్స్టాండింగ్ కావాలి, విశాలమైనటువంటి జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. కావాలి, దానితో పాటు దేవుని దయ కూడా కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు దయ చూపినా కానీ మనకి జ్ఞానం వర్ధిల్లకపోతే, మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతే, దానికి మనం తెగించకపోతే మనం ఆ మార్గంలో ప్రయాణం చేయలేం. మన దృష్టిలో కేవలం మన భౌతికమైన విషయాలు మాత్రమే కదులుతూ ఉంటే ఆ మార్గంలో మనం ప్రయాణం చేయలేం. అదే ఈ యవ్వనస్తుడికి కలిగింది. అతడు మిగులు ధనవంతుడు కనుక ఇచ్చేయన్నప్పుడు ఆయన ఇవ్వడానికి మనసు రాక దుఃఖిస్తూ వెళ్ళిపోతున్నాడట. అంటే అక్కడ ఆయన అవస్థ ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఒకసారి ఊహించండి. దుఃఖిస్తున్నాడు. ఎందుకు దుఃఖిస్తున్నాడు? తనకు బాగా తెలుసు యేసయ్య మాత్రమే స్వర్గానికి తీసుకెళ్ళడానికి మార్గం తెలిసినటువంటి వ్యక్తి అని ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన దగ్గరికి వచ్చాడు, సరైన ఆయన దగ్గరికి వచ్చాడు, సరైన మార్గంలోనికే వచ్చాడు. కానీ ఆ మార్గంలో నిలబడే శక్తి లేక, ఆ మార్గంలో నిలబడే మనస్సు లేక, ఆ మార్గంలో నిలబడటానికి ఉన్నటువంటి ఆ కోరిక లేక, నిలబడలేకపోతున్నానే, ఆ మార్గంలో ప్రయాణం చేయలేకపోతున్నానే అనే జిజ్ఞాస కూడా కలిగి దుఃఖపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. ఎందుకంటే యేసయ్య చెప్పింది చేయకపోతే ఆయన స్వర్గానికి వెళ్ళడనేది ఆయనకి అర్థమైంది. అందుకే దుఃఖపడుతున్నాడు. లేకపోతే ఎందుకు దుఃఖపడతాడు? ఆయన మాత్రమే స్వర్గానికి తీసుకెళ్ళగలడని ఆయనకి పూర్తి అవగాహనతో వచ్చి అడిగాడు. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించలేకపోతున్నానే, అటు వెళ్ళలేకపోతున్నానే అని దుఃఖపడుతున్నాడే కానీ దానికి సిద్ధపడలేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ దినాల్లో మనలో కూడా చాలా మంది అంతే. దేవుని దగ్గరికి వస్తారు, గుడికి వస్తారు, వాక్యం వింటారు, మార్గం తెలుసుకుంటారు, కానీ దానిలో ప్రయాణం చేయడానికి మాత్రం ముందుకు రాలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరణము ఆగదు. దేవునికి స్తోత్రం. మరణం ఆగదు, మరణము వదలదు. ఈ రెండు గ్యారంటీ. మరణము ఆగదు, మరణం వదలదు. ఇప్పుడు వద్దులే, యేసయ్య చెప్పాడు కదా, తర్వాత వెళ్ళి కొంచెం అటు ఇటు చేసుకుని వద్దామంటే తెలియదు. ప్రియులరా, మరణం ఆగదు, మరణము వదలదు. దేవునికి స్తోత్రం కలుగునాక. కాబట్టి పరలోకము గురించి ఆలోచిస్తూనే మనం నరకానికి వెళ్ళిపోవటం కన్నా, అంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఈ లోకంలో ఇంకోటి ఉండదు. పరలోకం వెళ్ళాలని ఆలోచన చేస్తూ, ప్రయత్నం చేస్తూ, దేవుని మార్గానికి వచ్చి దేవుని మార్గంలో నడుస్తూ ఆ మార్గంలో నిలబడలేక పక్క మార్గంలోకి వెళ్ళటం కన్నా ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియరా, మనం ఏ మార్గంలో నిలబడుతున్నాం, ఏ మార్గంలో వెళుతున్నాం, ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం? ఈ మార్గంలో నిలబడాలంటే, ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే మనలో విత్తబడినటువంటి విత్తనం పక్షులు వెతుకుపోకుండా, మనుషులు తొక్కివేయకుండా, దారిపోయే వాళ్ళు తొక్కివేయకుండా, మనల్ని పక్క మార్గంలోకి మళ్లించకుండా మనల్ని మనం నిగ్రహించుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి, ఇదిగో యేసయ్య ఈ మార్గాన్ని చూపించాడు, అందుకే నన్ను రక్షించాడు, అందుకే ఆయన పిలుచుకున్నాడు, ఆ రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు, నా మనోనేత్రాన్ని తెరిచాడు, నిజమైన దేవుడిని తెలుసుకునే కృపనిచ్చాడని ఆ మార్గము తెలిసినటువంటి నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఎంత మాత్రమును వెనకాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మార్గం తప్పితే ప్రతి మార్గం కూడా వెళ్ళేది నరకం వైపే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక్క మార్గం, అదే యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య విత్తు అని ఉపమానం చెప్పాడు.
విత్తువాడు విత్తుతాడు, కానీ కొన్ని విత్తనాలు రోడ్డు పక్క పడతాయి, కొన్ని విత్తనాలు కంపలో పడతాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడతాయి, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడతాయి. నీకు దేవుడు చూపించినటువంటి మార్గం తన్నుకుపోవడానికి, ఎత్తుకుపోవడానికి, తొక్కు వేయడానికి, దాన్ని చెరిపి వేయడానికి అనేక శక్తులు ఈ లోకంలో నీ వెంట నడుస్తూ ఉంటాయి, నీకు ఎదురవుతూ ఉంటాయి. కానీ నువ్వు గమనించాల్సింది, నీలో పడినటువంటి ఆ మార్గం అనే విత్తనం మొలిచి వృక్షమయ్యి ఫలించాలని నువ్వు దానికి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. దాన్ని నమ్మి ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి నువ్వు ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్వరగా వెళ్దాం. ఇంకా మనం చూసినట్లయితే, మనం ఇంకా గమనించినట్లయితే ప్రియరా, నిత్య జీవము ఆయన నిత్య జీవంలోకి వెళ్ళడానికి నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. ముఖ్యంగా నిత్య జీవంకి వెళ్ళడానికి ఆ మార్గం నువ్వు సరళం చేసుకోవడానికి, ఆ మార్గంలో నిలబడటానికి ఆత్మీయ జీవితము, ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు ప్రతి విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. మిగిలిన అన్నీ ఉండొచ్చు, ఎంతన్నా ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, మరి భోగభాగ్యాలు ఉండొచ్చు, అంతేకాకుండా మంచి స్టేటస్ ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు. ఏదున్నా కానీ ప్రియుడా, స్వర్గానికి వెళ్ళే మార్గంలో నువ్వు ప్రయాణం చేయగలగాలంటే మాత్రం నీ ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి, నీ విశ్వాస జీవితం బలంగా ఉండాలి. అంతేకాకుండా ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఆ ఆత్మ చేత నడిపించబడకపోతే ఏదో మార్గం నిన్ను పక్కకు తీసుకెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదో మార్గం అంటే ధనం అవ్వచ్చు, నీ రిజర్వేషన్ అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ పెళ్ళి అవ్వచ్చు, నీ కూతురు వివాహం అవ్వచ్చు, కొడుకు వివాహం అవ్వచ్చు. ఏదో ఒక మార్గం నిన్ను పక్కకు తప్పిస్తుంది. కానీ ఇది గమనించి నువ్వు ఎంత సంపాదించుకున్నా కానీ, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని చెప్పి బైబిల్ అడుగుతూ ఉంది. సర్వలోకాన్ని సంపాదించుకుని ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకుంటే పిల్లరా, ఆ పరలోక ఆ మార్గం నుంచి నువ్వు తప్పిపోతే ఏం ప్రయోజనం ఉంది? ఇదేది నీ వెంట రాదు, ఈ దేన్ని నువ్వు తర్వాత అనుభవించలేవు. తర్వాత జీవించాల్సిన జీవితం మరి కలకాలం కూడా, అంటే యుగ యుగాలు జీవించబోతున్నాం. ఈ 100 ఏళ్ల జీవితం కోసం, 80 సంవత్సరాలు బైబిల్ చెప్తుంది, అయినా 100 ఏళ్ల జీవితం కోసం మనం యుగ యుగాల జీవితాన్ని నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నామా? దేనికోసం వెతుకుతున్నాం? ఈయన దేనికోసం వెతుకుతున్నాడు చూడండి. ఆయన 17వ వచనం చూస్తే ఆయన బయలుదేరి మార్గమధ్యన పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నిత్య జీవాన్ని ఎదుగుతున్నాడు. ఈయన నిత్య జీవాన్ని ఎదుగుతున్నాడు. మనం ఏం వెతుకుతున్నాం? తెలియరా? మనం ఏమి ఎదుగుతున్నాం? దేవుని దగ్గరికి వచ్చి అనేక మంది దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చి చాలామంది ఆశీర్వాదాలు ఎదుగుతారు, ఆశీర్వాదాలు ఎదుగుతారు, ఐశ్వర్యం ఎదుగుతారు, గొప్పతనం ఎదుగుతారు, మరి ఉద్యోగం ఎదుగుతారు. అనేక మంది మరి కూతురు పెళ్ళిళ్ళు ఎదుగుతారు, కొడుకు పెళ్ళిళ్ళు ఎదుగుతారు. వారి కష్టాలు తీరిపోవాలని, వారు రోగ సౌఖ్యం ప్రాపించాలి, వారు మరి స్వస్థత పొందాలని ఎదుగుతారు. ఓకే, ఇవన్నీ మంచిదే, ఇవన్నీ వెతకాలి. కానీ ఇవన్నీ మనం వెతకవలసిన అవసరం లేదు. బాగా గమనించండి. ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ తండ్రి అయిన దేవునికి తెలుసు అంటున్నాడు యేసయ్య. మనకేం కావాలో దేవునికి బాగా తెలుసు. మనం వెతకవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చే వరకు వెతికితే చాలు, ఆయన ఇస్తాడు తప్పనిసరిగా. కానీ మనం వెతకవలసింది స్వర్గానికి వెళ్ళవలసిన మార్గంలో నడవవలసిన రీతిని వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగునాక. ఆ మార్గంలో నిలబడగలిగినటువంటి శక్తి కోసం వెతకాలి. ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఉన్నటువంటి శక్తి కోసం వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగునాక. అప్పుడే మన జీవితం, మన దేవుని పిలుపు సార్థకం అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పిలుచుకున్నది అక్కడికి తీసుకువెళ్ళడానికి, అంతేగాని మనం మధ్యలో దారి వదిలేసి పారిపోవడానికి కాదు. కాబట్టి పిల్లరా, మనం ఆశీర్వాదాలు, మన యొక్క ఐశ్వర్యాలు, గొప్పతనం, ఇవన్నీ కూడా
యవ్వనస్తుడికి ఉన్నా కానీ ఆయన అక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. అవేవి మనల్ని అక్కడికి తీసుకెళ్ళేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మార్గం మాత్రమే. దేవుడు మాత్రమే మనల్ని తీసుకువెళ్ళగలగడు. అందుకే ఆయన మోకాళ్ళుని యేసయ్య దగ్గర మోకాళ్ళు ఉన్నాడు. మోకాళ్ళు ఆ దారి మధ్యలో బాగా గమనించండి, దారి మధ్యలో దేవుని ముందు మోకాళ్ళు ఇచ్చి ఆయన కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు, మరి భక్తుడు, ధనవంతుడు, అధికారి ఇవన్నీ ఉన్నా కానీ పబ్లిక్ రోడ్డు మీద ఆయన మోకాళ్ళేసి దేవుణ్ణి నమస్కరించి ఆయన స్వర్గం నిమిత్తం మార్గాన్ని అన్వేషిస్తున్నాడు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళే మార్గం ఆయన ఒక్కడే అని ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఎరిగి ఉన్నాడు. యోహాను సువార్త 14:6 మనందరికీ తెలుసు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు వెళ్ళలేరని యేసయ్య స్వయంగా ప్రకటించారు. కాబట్టి ఆయన ఒక్కడే మార్గం. ఆయన్నే మనం అన్వేషించాలి. ఆయన చెప్పింది మనం అనుసరించాలి. ఆ మార్గంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం తప్పనిసరిగా స్వర్గాన్ని అందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. అదొక్కటే మార్గం. యేసయ్య తప్ప ఇంకొక మార్గం స్వర్గం వెళ్ళడానికి ఈ లోకంలో లేనే లేదు. కాబట్టి మన సమస్తమును అర్పించైనా సరే పరలోకం పొందుకోవడం శ్రేష్టమైనటువంటి ఆలోచన. ఉన్నదంతా పోయినా కానీ, ఉన్నదంతా వదిలేసినా కానీ దేవుని మార్గములో ప్రయాణం చేయగలగటం ఒక్కటే శ్రేష్టం మానవుని జీవితానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసయ్య మత్తయి సువార్త 13:44-46 పరలోక రాజ్యము పొలమును పోలి ఉన్నది అని చెప్పి, దాచబడి ఉన్న ధనం, పొలములో దాచబడి ఉన్న ధనాన్ని పోలి ఉంది అని చెప్పి ఆయన ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఒక పొలం, చిన్న పొలం ముక్క అనుకుందాం, ఒక 6 ఎకరమో ఒక 1/4 ఎకరమో. ఆ 1/4 ఎకరంలోనే బంగారపు గని ఉందని తెలిస్తే మనకున్న కోట్లు అమ్మేసి ఆ చిన్న పొలం ముక్క కొనుక్కోమా? అది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అది శ్రేష్టమైంది. మనకున్న కోట్ల కన్నా ఆ గని శ్రేష్టమైంది. దీనికన్నా కొన్ని వేల లక్షల రెట్లు విలువైంది. కాబట్టి దానికోసం ఈ విలువలేని వాటిని దాచుకుని దాన్ని వదులుకుంటే అంతకన్నా మానవునికి మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోక రాజ్యం మన ముందు ఉంది. దానికి మార్గం తెలిసినప్పుడు దానికి ఆటంకంగా వచ్చేది, దానికి అడ్డంగా వచ్చే ప్రతి దాన్ని కూడా వదిలివేసి మనం ఆ మార్గంలో ప్రయాణిస్తే, యేసయ్య చెప్పిన మార్గంలో ప్రయాణిస్తే, యేసయ్య భక్తిలో ప్రయాణిస్తే, యేసయ్య ఆత్మీయతలో మనం ప్రయాణం చేస్తే తప్పనిసరిగా ఆ పరలోక రాజ్యం చేరుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు మార్కు సువార్త 10:29-30 ఈ తర్వాత ఈ సందర్భంలోనే యేసయ్య చెప్తూ అంటాడు. ఎందుకంటే ఇవన్నీ వదులుకోవాలని ఆయన వదులుకోవడానికి ఇష్టపడక ఆ యవ్వనస్తుడు వెళ్ళిపోయాడు. కాబట్టి అప్పుడు శిష్యులు అడుగుతారు, మేము వెంబడిస్తున్నాం కదా, మాకేంటి లాభం అంటే అప్పుడు ఆయన చెప్తాడు 29-30 10వ అధ్యాయంలోనే, అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రును తల్లులను పిల్లలను భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకన్నా ఏంటి కావాలి మీకు భరోసా? స్వర్గానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి విషయాన్ని పక్కకు తోయడానికి ఇంకా ఎందుకు మనం వెనకాడాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మార్గంలో ప్రయాణించడానికి ఎందుకు మనం వెనకాడాలి? కమాన్, వెళ్దాం.
యేసయ్య మార్గంలో ముందుకు వెళదాం. ఆయన ఒక్కడే మార్గం, ఆయన తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి ఆ మార్గంలో మనం ఏది నష్టపోయినా కానీ దానికి నూరంతలుగా మీకు ఆయన ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రయాణంలో మనం ముందుకు సాగుదాం. కాబట్టి మనం దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సమస్తమును ఒడ్డైనా సరే దేవుని మార్గాన్ని అనుసరిద్దాం, భక్తిని కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఇలాంటి లోకంలో కరోనాలో అనేక విషయాలు జరుగుతాయి. ఏదొచ్చినా కానీ వీటన్నిటినీ పక్కకు తోసుకుంటూ మనం ఆ మార్గాన్ని మనం ముందుకు చూసుకుంటూ దానిలోనే ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కొన్ని వారాలుగా దాదాపు 2 నెలల పాటు మరి ఆన్లైన్లోనే మీ ముందుకు రావడానికి, దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి అన్ని సౌకర్యాలను బట్టి దేవునికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనేక మంది మరి మమ్మల్ని ఫోన్లు చేసి మమ్మల్ని ప్రోత్సహించారు. దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రియ సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా వచ్చే వారం మన ఆలయంలోనే మరి ప్రార్థన జరిగించాలని నిర్ణయించాం. కాబట్టి ప్రొద్దుటపూట 9 నుంచి 10 గంటల వరకు 1 గంట మాత్రమే రావాల్సిన వారందరూ రావాలని మేము హృదయపూర్వక మనవి చేస్తున్నాం. ఇంకొక మనవి ఏంటంటే, మరి థామస్ మాథ్యూ పాస్టర్ గారు, లైసమ్మ పాస్టమ్మ గారు ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. వారి కోసం మీరు ప్రార్థిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారి కోసం ఇంకా మీరు ప్రార్థన చేయండి. మరి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇంకా ప్రారంభించలేదు కాబట్టి వారు రాలేకపోతున్నారు. అవి ప్రారంభించగానే వారు కూడా మన మధ్యలోనికి వస్తారు. మనం అందరం కలిసి దేవుని స్తుతించుకునే దినం త్వరలో ఉందని నమ్ముచూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ప్రణాళికలో ప్రభువా మానవుని మీ దగ్గర చేర్చుకోవడానికి మీరు అనేకమైనటువంటి ప్రణాళికలు ద్వారా ప్రభువా నైనా మీ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని ఈ లోకానికి అర్పించి ఆయన ద్వారా ప్రభువా మాకు మార్గాన్ని సుగమము చేసి మాకు గమ్యాన్ని ప్రభువా మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఆ గమ్యం తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ గమ్యంలోను ప్రయాణం చేయడానికి మీరు ఇచ్చినటువంటి ప్రభా రక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే ప్రభా ఆ మార్గంలో ప్రయాణం చేయగలిగినటువంటి కృప, ఆ మార్గంలో ప్రయాణం చేయగలిగినటువంటి ప్రభా ఆ శక్తి సామర్థ్యాలను మీరు మాకు ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఎవరెవరైతే ప్రభా నాయనా మీ యందు నమ్మిక ఉంచి ప్రభా విశ్వసించి మీ పరలోక రాజ్యం చేరుకోవాలని ప్రయాసపడుతున్నారో ప్రతి బిడ్డను ప్రభా మీరు బలపరచండి, ఆశీర్వదించండి, వారి మార్గాలు సుగమం చేయండి. ఆ మార్గానికి అడ్డులు ఆటంకాలని తొలగించి ప్రభా మీ ఆత్మలో వారిని బలపరిచి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు, స్తుతులు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఇది అదృశ్యమైనటువంటి సత్యం ప్రభా. నాయన, మేము దీన్ని చూడలేకపోయినా కానీ ప్రభా ఇది నిజమని, ఇది సత్యమని మేము నమ్ముతున్నాం ప్రభా. ఆ మనసు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మీకు వందనాలు. మా సంఘ బిడ్డలందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నాయన కవితని ప్రభా, తల్లిని కోల్పోయినటువంటి ఆ కుటుంబాలని మీరు ఆదరించండి, ఆశీర్వదించండి ప్రభా. వారు రాబోయే దినాల్లోనైనా తల్లి లోటు లేకుండా ప్రభా మీరే ఆ లోటుని తీర్చి వారిని మీ సన్నిధానంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా థామస్ మాథ్యూ గారిని, మాథ్యమ్మ గారిని, వారి కుటుంబీకులను కూడా మీరు ఆశీర్వదించండి. వారి ప్రభా త్వరగా మా మధ్యకి రావడానికి ఉన్నటువంటి ఏర్పాట్లు ప్రభా మీ మార్గం ప్రభా సరళం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరెవరైతే ప్రార్థన అవసరత కోరి ఉన్నారో ప్రతి ప్రార్థన అవసరతను బట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ప్రభా అవసరతలన్నీ మీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. వారందరికీ మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, ఈ యొక్క కూడికంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు ఈ ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, లోకంలో పరిశుద్ధులందరికీ కూడా సదాకాలము తోడై నడిపించునుగాక.
ఆమె యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. యేసునామకు సంపూర్ణ విజయం కలుగును గాక. మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.